గుజరాత్లో ఉన్న పోర్బందర్ పట్టణంలో ఉన్న గాంధీ గారి ఇంటి గాంధీ తాత ఇంటి దగ్గర ఉన్నాము. అతని స్టాచ్యూ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇంటి పైన ప్రతి భారతీయునికి హక్కు ఉంది. ఎందుకంటే తాతల ఆస్తి అందరికీ చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. సో ఇదే రెడ్ కలర్లో కనిపిస్తుంది, అదే ఇండ్లు అని చెప్తున్నారు. ఇక్కడ ఆవాలు చాలా ఉన్నాయి ఊర్లో. 7 గంటలకు అలౌ చేస్తారని చెప్తే ఇంతసేపు వెయిట్ చేసి మరీ వస్తున్నాము. ఏదో టెంపుల్ ఎందుకు కీర్తి మందిర్ ఆడబట్టి ఆడుతుంది. కీర్తి మందిరం పెట్టింటాడు. ఇది బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ అంటే అక్కడ రాసినారు, మనం చూడొచ్చు. బర్త్ ప్లేస్ పోర్బందర్. ఇది గాంధీ తాత చనిపోయినప్పుడు తీసిన ఫోటో. మెయిన్ ఇల్లు అంతా. సార్ రవి సార్ రవి సార్ నా వెనకలు ఉంటే ముందర పోండి. ఇంకా ట్రైన్లో దిగేటప్పటిది సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఈ బిల్డింగ్ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో ఓపెన్ చేశాడంట. మరి ఇక్కడ చూస్తే వీళ్ళ ఫోటోలు, ఇంటికి సంబంధించిన ఫోటోలు, ఈయన ఎవరెవరు కలిసినాడు, ఎప్పుడు కలిసినాడు, ఈ ఫోటోలు క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్, ఎప్పుడో న్యూస్ పేపర్తో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ అన్ని నీట్గా ఫ్రేమ్ చేసిన అల్మారాలో భద్రపరిచినారు. సో చికాగో సన్ అంటే ఎక్కడో 4th చికాగో సన్ న్యూస్ పేపర్ కూడా ఇక్కడ క్లిప్పింగ్స్ తెచ్చి పెట్టారు. ఈ ఫోటో చూడొచ్చు మనము. సుభాష్ చంద్రబోస్తో గాంధీ తాత దిగిన ఫోటో ఇది. ఇక్కడ చూస్తే నెహ్రూ, గాంధీ, తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన మనకు కొన్ని గాంధీ గారు వాడిన వస్తువులు చూద్దామండి. ఇవన్నీ గాంధీ గారు వాడిన వస్తువులు. గాంధీ గారు వాడిన వస్తువులన్నీ ఇక్కడ భద్రపరచాలి. ఆయన ఎప్పుడూ వాడిన దిండ్లు కూడా ఇక్కడ యూజ్ చేసిన సోప్స్తో సహా ఏ కంపెనీ సోప్స్ వాడాడో ఆ సోప్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగినది. ఆయన ఇంటిలో వాడిన వస్తువులు, ఖాదీ